హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? అందరికీ మన ఏపీ వాళ్ళకి, తెలంగాణ వాళ్ళకు కూడా చెప్తున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. చిన్న విషయం మీతో అందరూ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఒకటి చిన్న విషయం, మీకు టైం ఉంటే కూడా కంపల్సరీ నా వీడియో చూడండి, తప్పకుండా సరిగా మీకు అర్థమవుతుంది. దయచేసి చెప్తున్నాను, ఎవరు కూడా మోసపోవద్దండి. మన గల్ఫ్లో ఉన్న వాళ్ళు కూడా, గల్ఫ్లో మన తెలుగు వాళ్ళందరూ కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి దయచేసి వినండి. ఇప్పుడు చాలామంది గల్ఫ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అకామం లేకుండా తిరుగుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తారంటే, మన వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నేను లాయర్ కాడ పనిచేస్తున్నాను అంటాడు. ఆ లాయర్ కాడ పనిచేసేటప్పుడు కూడా అతను ఏం చేస్తాడంటే, నేను ఉన్నాను, మీరు భయపడబాకండి, నేను పంపిస్తాను అని అంటాడు. కానీ ఒకటే చెప్తున్నా, కానీ మీరు ఎవరు కూడా మోసపోవద్దు. అతను ఏం చేస్తాడంటే, డబ్బులు తీసుకొని, ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు డబ్బులు తీసుకొని, నేను పంపిస్తాను, నేను ఉన్నాను, నేను విన్నాను, ఏం భయపడబాకండి అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని, నేను అదే అడుగుతున్నాను, తీసుకున్న తర్వాత పంపించాలి కదా. నీకంత ధైర్యంగా ఉన్నాడు అయితే, నేను పంపిస్తానని చెప్పినప్పుడు డబ్బులు తీసుకున్నవాడు పంపించాలి. పంపించలేదు కదా. నీకంత ధైర్యం లేనప్పుడు మూసుకొని కూర్చో ఉండాలి. అలాంటప్పుడు ఎందుకు మాటలు చెప్పేది? బాబు నేను పంపించేస్తాను, ఏం భయం లేదు, నేను ఉన్నాను అన్నాడు మనిషి. ఇప్పుడు ఆ మనిషి డబ్బులు తీసుకొని, ముగ్గురు దగ్గర డబ్బులు తీసుకునేసి, నేను పంపించేస్తాను మాటలు చెప్పేసి, ఇప్పుడు మా బావగాడికి ఇచ్చినానన్నాడు. మా బావగాడు ఇచ్చిన తర్వాత నువ్వు తప్పు చేసినాడు కాకపోతే మీ బావగాడి దగ్గర పిలుచుకొని పో, బాబా వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయని చెప్పు, బాబా నేను తీసుకొచ్చిన ముగ్గురు డబ్బులు వాళ్ళ దగ్గర ఇచ్చేయని చెప్పు అని చెప్తే కూడా ఓకే, బాగుంటుంది. నువ్వు ఏడనో కూర్చునేసి నువ్వు ఎవరికో చెప్పేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేసిన అని చెప్పేసి, నువ్వు బావా నేను ఇచ్చేసిన అని చెప్పేస్తే మళ్ళీ మాకు ఎట్ట తెలుస్తుంది? బావగారి నెంబర్ ఎక్కిపోతే, బావగారి అడ్రస్ ఎక్కిపోతే, నువ్వు ఎక్కడున్నా ఏడ దాక్కున్నా, నువ్వు ఎప్పుడు కాకుండా ఎప్పుడైనా కూడా నిన్ను వదిలే ప్రసక్తి లేదు. ఆ డబ్బులు కూడా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తే మంచిది. వాళ్ళతో మాట్లాడు. నా వీడియో నువ్వు తప్పకుండా మన వాళ్ళకి అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నాను, జాగ్రత్త. నువ్వు ఎక్కడున్నా, ఎప్పుడైనా, ఎక్కడున్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా, మన ఇండియాలో ఉన్నాయి కానీ, కువైట్లో కానీ, నువ్వు ఏడున్నా కూడా నువ్వు వాళ్ళ డబ్బులు వాళ్ళు తిరిగి ఇస్తే మంచిది. నువ్వు ఎక్కడ దాంకున్నా, నువ్వు పొట్టలో దాంకో, ఏడనో దాంకో, ఓకే, నువ్వు ఇస్తే నీకే ఎంతకు మంచిది, సరేనా? జాగ్రత్త. ఆ డబ్బు వాళ్ళకి ఇచ్చేసి, సరేనా? నువ్వు తెలుసు ఆ విషయం నీకు కూడా. నేను కూడా చెప్తున్నా, ఒకటే మాట చెప్తున్నా, వాళ్ళు తిరిగి వాళ్ళకి డబ్బులు ముగ్గురు వాళ్ళకి సెండ్ చేస్తేనే మంచిది, ఎంతో మంచిది. మిస్ అయిందంటే బాగుండదు, ఓకే. వాడు జాగ్రత్తగా నేను నా వీడియో కూడా అందరికీ తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా. నువ్వు ఆడడం దానికో, వాళ్ళు తొందరగా వాళ్ళు డబ్బులు ఇస్తే మంచిది. తప్పనిసరిగా నువ్వు చూసిన తర్వాత వాళ్ళకి ఎంత ఇస్తే ఇచ్చేసి, లేదనుకుంటే మీ బావగాడికి పిలిపించి ఏదో వాళ్ళకి ఇచ్చే బావ డబ్బులు వాళ్ళకి నన్ను అడుగుతున్నారని చెప్పు. నువ్వు తప్పు చేసినావు కాబట్టి నువ్వు దాంగా ఉన్నావు. తప్పు చేయకపోతే ఇట్స్ రాదు కదా. అర్థమైందా? సరేనా? నాకు తెలుసు, నువ్వు ఇస్తే మంచిది. నువ్వు ఎప్పటికైనా ఎక్కడున్నా ఏడున్నా కూడా, ఎందుకంటే ఎంత వింటారు మన వాళ్ళు కూడా, ఎందుకంటే నిన్ను వదిలే పరిస్థితి లేదు. ఎక్కడిపోయినా కూడా అది చెప్తారు కదా, ఏడున్నా ఎక్కడున్నా కూడా వాళ్ళు డబ్బులు సెండ్ చేస్తే మంచిది, బాగుంటుంది. ఓకే ఓకే, బాయ్. కానీ ఫ్రెండ్స్, ఎవరు నమ్మబాకండి. ఎవరైనా కూడా ఆకలి ఎత్తి అన్నం పెట్టండి, ఆపదలు ఆదుకోండి, అంతేగాని డబ్బులు తీసుకొని మోసపోదండి. కానీ ఒకటే చెప్తున్నా, ఎవరు నమ్మొద్దండి, ఎవరు నమ్మబాకండి. కానీ మీ సొంత తెలివితేటల్లో మీరు ఎదగండి, సరేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, జాగ్రత్త.
ఓకే. జై హింద్. జై భారత్ మాతామహి.